ఇండియాలో ఏఐ విప్లవం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాని ఈ విప్లవానికి వెనక ఉండి నడిపిస్తున్న ఒక కంపెనీ గురించి ఎంతమందికి తెలుసు? అదే ఈ2ఈ నెట్వర్క్స్. మన దేశ ఏఐ భవిష్యత్తుకు బ్యాక్బోన్గా ఇది ఎలా మారుతోందో ఈరోజు వివరంగా చూద్దాం. భారతదేశ ఏఐ మౌలిక సదుపాయాల వెన్నెముక. చూడండి, ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మన దేశంలో వస్తున్న కొత్త ఏఐ స్టార్టప్లకి, ప్రభుత్వ ప్రాజెక్టులకి, వీటన్నిటికీ కావాల్సిన బ్రెయిన్ పవర్ అంటే కంప్యూటింగ్ పవర్ ఈ2ఈ ఇస్తోందన్నమాట. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు, మన ఏఐ స్వయం సమృద్ధికి సంబంధించిన కథ. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. అదే భారతదేశ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేస్. ఇంతకీ ఈ పోటీ ఎలా ఉంది? ఇండియా ఇప్పుడు ఒక డిజిటల్ గోల్డ్ రష్లో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా సావరెన్ ఏఐ అనే పదం బాగా వినిపిస్తోంది. అంటే ఏంటంటే, మన దేశ డేటా మన దేశంలోనే ఉండాలి, మన కంట్రోల్లోనే ప్రాసెస్ అవ్వాలి. దీనికి చాలా చాలా శక్తివంతమైన క్లౌడ్ జీపీయూలు కావాలి. కానీ డిమాండేమో ఆకాశంలో ఉంది, సప్లై ఏమో ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ భారీ డిమాండ్ను అందుకోవడానికి జరుగుతున్న రేస్లో ఒక ఇండియన్ కంపెనీ అందరి దృష్టిని లాక్కుంటోంది. అదే ఈ2ఈ నెట్వర్క్స్. సో ఏంటి ఈ2ఈ నెట్వర్క్స్? ఇది ఒక ఏఐ ఫోకస్డ్ హైపర్ స్కేల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. కొంచెం టెక్నికల్గా ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే, ఏఐ కోసమే ప్రత్యేకంగా కట్టిన ఒక పెద్ద పవర్ఫుల్ డేటా సెంటర్ అనుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, దీనికి భారత ప్రభుత్వ గుర్తింపు ఉంది. అంటే దేశ భద్రత, సావరిన్ ఏఐ లాంటి కీలకమైన ప్రాజెక్ట్స్లో ఇది ఒక నమ్మకమైన పార్ట్నర్ అన్నమాట. ఒక కంపెనీ సత్తా తెలియాలంటే వాళ్ళ పార్ట్నర్స్ని, క్లయింట్స్ని చూస్తే చాలు. ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే నంబర్ 1 జీపీయూ మేకర్ ఎన్విడియా, ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ఎన్టీ, వీళ్లతో టైఅప్స్ ఉన్నాయి. మరి క్లయింట్స్ ఎవరో తెలుసా? నైకా, కార్దేకో లాంటి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ స్టార్టప్లు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు వీళ్ల టెక్నాలజీ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఓకే, అంతా బాగుంది. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. కానీ ఈ పెద్ద రేసులో నిలబడాలంటే డబ్బులు కావాలి కదా. మరి ఆర్థిక బలం ఉందా? ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది గ్రోత్ వర్సెస్ కాస్ట్. అంటే ఎదుగుదల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ శక్తికి వాళ్లు చెల్లిస్తున్న వెల ఏంటి? ఈ నంబర్స్ చూడండి ఒకసారి. FY22లో సేల్స్ 52 కోట్లు. అదే FY25కి వచ్చేసరికి అంచనా ఏకంగా 164 కోట్లు. ఆల్మోస్ట్ మూడింతల కంటే ఎక్కువ. ఈ జంప్ వెనుక ఉన్నదేంటి? మనం ముందే మాట్లాడుకున్న ఏఐ డిమాండే. ఈ నంబర్సే దానికి పెద్ద సాక్ష్యం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఒక్కవైపు చూస్తే కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లో 50-60% పైగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ మరోవైపు రీసెంట్ క్వార్టర్లో నికర లాభం ఏకంగా -8%. ఇదేంటి అని కంగారుపడొచ్చు. కానీ అసలు విషయం అది కాదు. ఫ్యూచర్ గ్రోత్ కోసం కంపెనీ ఇప్పుడు భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అందుకే ఈ టెంపరరీ డిప్ అన్నమాట. ఆ పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు? 870 కోట్లు, 870 క్రోర్స్. ఇది FY25లో వాళ్లు పెడుతున్న మూలధన వ్యయం. వాళ్ల మొత్తం సేల్స్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏఐ ఫ్యూచర్ మీద వాళ్లు ఎంత పెద్ద బెట్ వేస్తున్నారో. సరే, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేశారు. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? కంపెనీని ముందుకు నడిపించే పాజిటివ్స్ ఏంటి? అలాగే ఎదురయ్యే రిస్క్స్ ఏంటి? చూద్దాం. కంపెనీ గ్రోత్కి ఇక్కడ 4 మేజర్ ఇంజిన్లు కనిపిస్తున్నాయి. ఫస్ట్, ఇండియా ఏఐ, GANI లాంటి ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి పెద్ద ఆర్డర్లు రాబోతున్నాయి. సెకండ్, ఎన్విడియా వాళ్ల లేటెస్ట్ H100, H2000 జీపీయూలు అందుబాటులోకొస్తున్నాయి. థర్డ్, ఎల్ఎన్టీతో పార్ట్నర్షిప్తో కెపాసిటీని భారీగా పెంచుకుంటున్నారు. ఇక ఫోర్త్, చెన్నై సైట్లో ఏకంగా 20,000 జీపీయూల వరకు విస్తరించే ప్లాన్ ఉంది. ఇవన్నీ కలిస్తే గ్రోత్ రాకెట్ స్పీడ్లో దూసుకుపోవడం ఖాయం. అయితే ఈ ప్రయాణమంతా ఈజీ కాదు. కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. ఈ భారీ పెట్టుబడుల వల్ల ప్రాజెక్టులు అనుకున్న టైంకి పూర్తి కాకపోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్లో ఆల్రెడీ ఉన్న పెద్ద ప్లేయర్స్ అంటే అమెజాన్ AWS, గూగుల్ క్లౌడ్ లాంటి వాళ్ల నుంచి గట్టి పోటీ ఉంటుంది. సో ఇవన్నీ చూశాక ఫైనల్గా అనాలిస్టులు ఏమంటున్నారు? టెక్నికల్గా, ఫండమెంటల్గా స్టాక్ ఎలా ఉందో చూసి ఒక అంచనాకొద్దాం. టెక్నికల్ చార్ట్ చూస్తే స్టాక్ ధర ఒకసారి పడిపోయి మళ్లీ అంతే స్పీడ్గా పైకి లేస్తోంది. దీన్నే V షేప్ రికవరీ అంటారు.
అంటే స్టాక్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ తిరిగి వస్తోందని అర్థం. ఇక షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఈ లెవెల్స్ చాలా ముఖ్యం. సపోర్ట్ అంటే ధర కిందకు వస్తే ఇక్కడ ఆగడానికి ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటే ధర పైకి వెళ్తే ఇక్కడ అడ్డు తగలచ్చు. అనలిస్టుల అంచనా ప్రకారం రాబోయే 3 నెలల్లో టార్గెట్ 4500 నుంచి 5000 మధ్యలో ఉండొచ్చు. ఫండమెంటల్స్ అన్నీ చూశాక విశ్లేషకుల సిఫారసు చాలా క్లియర్గా ఉంది. యాడ్ లేదా అక్యుములేట్ అంటే లాంగ్ టర్మ్ కోసం పోర్ట్ఫోలియోలో చేర్చుకోవచ్చు లేదా ఆల్రెడీ ఉంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. సో ఇక్కడ మన ముందున్నది ఒక $1 మిలియన్ క్వెశ్చన్. E2E నెట్వర్క్స్ వేసిన ఈ భారీ జీపీయూ గ్యాంబల్, ఈ పందెం గనక సక్సెస్ అయితే ఇండియా నెక్స్ట్ ఏఐ మల్టీబ్యాగర్ స్టోరీ ఇదే అవుతుందా? వాళ్ల జర్నీ మన దేశ ఏఐ ఫ్యూచర్తో ముడిపడి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ విశ్లేషణ కేవలం సమాచారం కోసం మాత్రమే. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందైనా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.